చాలా బాగుంది. యాక్టింగ్ ఇద్దరిని అసలు ఇద్దరు చావగొట్టారు అసలు. మొత్తం 4 పిల్లర్స్ సినిమాటోగ్రఫీ, సాయి పల్లవి హీరో అండ్ దేవిశ్రీ మ్యూజిక్ తప్పకుండా మాత్రం డైరెక్షన్ ఒక్కటి కొంచెం లో అనిపించింది. సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కొంచెం లో అనిపించింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. అసలు ఒకప్పుడు దేవి గుర్తొచ్చేసాడు. అసలు దేవి 4 అంటారు కదా జ్యూస్ అయిపోయిందని చెప్పి, అసలు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. డాన్స్ ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అసలు ఒక పోయిటరీకి అలా అనిపించింది. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీ, నేచురల్ జరిగిన స్టోరీ, కానీ మేకింగ్ స్క్రీన్ ప్లే బాగుంది. చందు మొండేటి చైతన్య కాంబినేషన్ సూపర్ హిట్. నాగ చైతన్యకి ఇప్పుడు దాకా 100 కోట్లు షేర్ లేదు. ఇది 100 కోట్లు షేర్ పడతా 80 to 100 రావచ్చు. సినిమాలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి? సినిమాలు అన్ని ప్లస్లే కనిపించినాయి. ఒక ఎమోషన్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్. ఆ సాంగ్స్ సినిమా మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాగా లేపేశారు. నాగ చైతన్య ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఎలా చేశారు? ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అలా చెప్పినట్టు నాగ చైతన్య నెవర్ బిఫోర్. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది? ఎక్సలెంట్. ఆల్రెడీ మనం లవ్ స్టోరీలో చూసాము, దానికి 100 ఇంతలు ఉంటుంది. అంటే సినిమాలో మీకు కంటెంట్లో ఏం కన్వే చేద్దాం అనుకున్నా డైరెక్టర్? ఓవరాల్ ఎమోషన్. ఒక భార్యాభర్తలు, ఒక ప్రేమికులు దూరంగా ఉండి విడిపోయి వాళ్ళ ప్రేమను ఎలా. సినిమా చూస్తుంటే వేడెక్కించింది బుర్రా. సినిమా అంతా అయిపోయినాక బయటికి వచ్చింది భయ్యా బుర్రా. సినిమా మాత్రం కేక భయ్యా. చందు గారు మాత్రం సూపర్ తీసిన సినిమా. సూపర్ అంటే సూపర్ భయ్యా. మన మామ వచ్చి ఫుల్ నవ్వుపించాడు, ఇవాళ అల్లుడు వచ్చి ఫుల్ ఏడిపించాడు భయ్యా. ఖర్చు సగం తడిచిపోయింది. సెంటిమెంటల్ సినిమా భయ్యా, సెంటిమెంటల్ సినిమా. సూపర్ మాత్రం సూపర్ సినిమా. కేక లవ్ స్టోరీ, సెంటిమెంట్. సాయి పల్లవి గారు అయితే ఇరిగా తీసేసాడు. మొత్తం డొల్ల కొట్టేసాడు. మొత్తం యాక్షన్ సూపర్ సినిమా. సాంగ్స్ సూపర్. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా సూపర్. కొత్తదనం సినిమా, కొత్త ఉంది సినిమా మాత్రం కెవ్వు కేక. డాన్స్ సూపర్. సాయి పల్లవి యాక్టింగ్. సినిమాకి మాత్రం అవార్డుల మీద అవార్డులు వస్తాయి. ఆ సినిమా ఒకటి చెప్తున్నా, పాకిస్తాన్లోకి ఉచ్చోపించాడు జైల్లోనే. మన జెండా ఎగిరేస్తాడు కదా అంటే కిరాకి ఇట్లా అదొక రోమాలు నిలబడతాయి మనకు. మొత్తం పాకిస్తాన్లో మన జెండా ఎగిరేస్తాడు జైల్లో. మళ్ళీ వాళ్ళకి దొరకకుండా ఆ జెండాలు ఇది చేసేస్తాడు. సూపర్ హైలైట్ సినిమా భయ్. ఆ సినిమా మాత్రం కెవ్వు కేక చెప్తున్నా. పక్క ఇది కూడా ఒక 300 నుంచి 500 కోట్లు పక్కా రాసి పెట్టుకోండి. అవార్డ్స్ వస్తాయి సినిమాకి. చందు గారికి కూడా సూపర్ హిట్ సినిమా. అక్కినేని ఫ్యామిలీ పండుగ చేసుకోవచ్చు. సూపర్ హిట్ సినిమా. నాగ చైతన్య కొట్టేశాడు మూవీ. ఫ్యాన్ బాయ్ అభిమానిగా ఉండి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు. సాయి పల్లవి అయితే సూపర్. డిఎస్పీ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. అదే మెయిన్ డిఎస్పీ మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. చందు మొండేటి చెప్పినట్టుగానే దుల్ల కొట్టేశాడు. చైతన్య యాక్షన్ ఆల్మోస్ట్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇప్పటిదాకా సినిమాలు అన్నింటిలో. చాలా బాగున్నాయండి. రియల్ గా అక్కడ చూపించినట్టుగానే ఇక్కడ చూపించారు. చాలా బాగా చూపించారు. అది మాత్రం ప్యాట్రిక్ అన్నారు కానీ బట్ ఇట్ షుడ్ బి లవ్, ఎమోషన్ అండ్ ప్యాట్రిక్ 3 మిక్స్ అయి చూపించారు. సూపర్ గా ఉంది. ఒక లవ్ స్టోరీ చాలా బాగుంది. వైఎంసీ మజిలీ దెన్ దిస్ ద బిగ్గెస్ట్ వన్ ఫర్ నాగ చైతన్య. ఈవెన్ సాయి పల్లవి పక్కా పడతాడు. నేను అదే చెప్తున్నా కదా, అక్కినేని ఫ్యామిలీకి మొలకలు వచ్చిన నైట్తో. నాగ చైతన్యకి ఇప్పుడు 100 కోట్లు షేర్ లేదు. ఈ సినిమాతో మరి 100 కోట్లు అయితే కాదు. ఓకే డీసెంట్ అయితే హిట్ అవుతుంది. అక్కినే నాగ చైతన్య కెరీర్లో ఇది ఒక పీక్ పర్ఫార్మెన్స్, పీక్ కలెక్షన్స్ కూడా వస్తాయి. సాయి పల్లవి నాగ చైతన్య కెమిస్ట్రీ ఎలా ఉంది అన్న? వాళ్ళు ఎట్లున్నారు అంటే రియల్ లైఫ్ లవ్ స్టోరీ అంటే యాక్టింగ్ చేయలేను అన్న. రియల్ లైఫ్లో యాక్టింగ్ చేసినట్టుంది. ఓవరాల్గా వాళ్ళ లవ్ స్టోరీ అయితే వాళ్ళ బాండింగ్ అయితే ఇంకా బాగుంది. సెవెరల్ టైమ్ చూసాం వాళ్ళ బాండింగ్ కోసం. చాలా బాగుంది. బాగా నచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అబ్బా. బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి ఒక మంచి సూపర్ హిట్ అయితే వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నేను ప్రభుత్వానికి చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిన్న విన్నపం చేస్తున్నాను. సముద్రంలోనూ టవర్లు ఎంతమంది కోరుకుంటున్నాను నేను. సిగ్నల్ లేక ప్రేమికులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. టవర్ లాంటి సినిమా చాలా బాగుందన్న. మంచి ఎక్స్ట్రాడినరీ. అంటే నా ఇప్పుడు యూత్కి కానీ ఫ్యామిలీకి కానీ అందరూ కూడా అట్రాక్టివ్ సినిమా. ఒక నిజ జీవితంలో తీసుకెళ్ళాను. నాగ చైతన్య గారి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ ఎట్లా అనిపిస్తుంది? సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే
ఒక సడన్ పాయింట్లో మూవీ నేమ్ బుజిదలి అని పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వర్షన్స్, అన్ని వేరియేషన్స్తోని మ్యూజిక్ ఇచ్చాడు. సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది, అందరికీ మ్యూజికల్గా బాగా నచ్చుతుంది. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ అంటే ఏది చెప్తారు? సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఎలా ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ పాయింట్. సో అది ఎట్లా గ్రో అయింది, ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ. యాక్షన్ అది నాగ చైతన్య యాక్షన్ చాలా బాగుంది. హీరోయిన్ బాగుంది. సాంగ్స్ చెప్పేదే ఉందండి, గుడ్, చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్. సినిమాలో ప్లస్ పాయింట్ అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ, క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? ఇంట్రెస్ట్, మూవీ అంతా బాగుంది. గవర్నమెంట్కి నా నుంచి అదే ఫిలిం డైరెక్టర్గా, ఫిలిం మేకర్గా ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి. ఎందుకంటే తప్పులేదు, ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని, మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేల్ అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెంబటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటన్నా నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి, వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నదని ఈ సినిమాలో జరిగింది. బేసిక్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నేను చేయను, కానీ ఈ సినిమాకి ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి ఆడియన్స్ అందరూ. చాలా బాగుంది. పెద్ద సినిమాలు కోట్లు పెట్టి సినిమాలకి టికెట్ రేట్ పెంచడం కాదు, ఇలాంటి దేశభక్తి కోసం పెట్టిన సినిమాకి టికెట్ రేట్ పెంచండి. ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరించండి కోరుకుంటున్నాను. అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయకండి, అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా చెయ్యొద్దులోకుంటే మనం పట్టుకున్నాం చూసినామా, దట్ ఈస్ లవ్ అంటారు. నిజంగా సినిమా హ్యాట్సప్. బుచ్చి తల్లి డైలాగ్, ఆ డైలాగ్ పెట్టిన చూసినామా, ఆ రాసిన వాళ్ళకి మాత్రం ముందుగా హ్యాట్సప్ చెప్తా. ఆ డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా రాసిరు, చాలా సూపర్గా రాసిండు. ఒక బుచ్చి తల్లని కదా, ఒక లవర్స్కి ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే నా లవర్కి ఒక పిలుచుకొని బంగారం అని ఇస్తారు, ఇంకొక లవర్కి ఒక టీవీ పిలుస్తారు. కానీ సినిమా మాత్రం హార్ట్ టచింగ్ అన్న, నిజంగా చెప్తున్నానా. ఇంతవరకు నేను ఇచ్చిన రివ్యూస్ కంటే ఈ రివ్యూస్లో మాత్రం నాకు ఒక ఏడుపు ఒకటి తక్కువ వచ్చింది. నేను లోపల ఏడ్చుకున్నా, ఇప్పుడు వచ్చినప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చి వాళ్ళు తప్పిపోవడం, పాకిస్తాన్కి వెళ్ళిపోవడం, ఆ ఒక ఎపిసోడ్ అనే కాకుండా చేపలు పట్టే వాళ్ళ కష్టాలు, ఒకసారి సముద్రంలోకి వెళ్ళాక వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, వాళ్ళ కోసం ఎదురు చూసే ఫ్యామిలీ వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది, అది బాగా చూపెట్టాడు అన్న. చందుమోహన్ రెడ్డి, నాగ చైతన్య కాంబినేషన్ మాత్రం మంచిగా వర్కౌట్ అయింది. నాకైతే ఎక్కడ లాగ్ అనిపించలేదన్నా, కానీ నార్మల్ ఆడియన్స్కి కొంచెం లాగ్ అనిపించచ్చు. ఎందుకంటే మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, ఎలివేషన్ సీన్స్ ఉండవు, కామెడీ పెద్దగా ఉండదు, మంచి ఫీల్ గుడ్ స్మూత్గా వెళ్తున్న మూవీ కాబట్టి జనాలకు లాగ్ అనిపించచ్చు. కానీ అది నరేషన్ అన్న, అంతే. అది స్టోరీ బట్టి అలాంటి స్లో నరేషన్ కామన్, కానీ మూవీ మాత్రం చాలా బాగుందన్న. లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుందన్న. లవ్ స్టోరీ వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మనం ఫస్ట్ టైం చూసినాం ఏం కాదు, వాళ్ళిద్దరిది ఆన్ స్క్రీన్ ఆల్రెడీ మనం 2 సార్లు చూసాము, ఇది 3వ సారి. మంచిగా 3 హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారన్న స్క్రీన్ ప్లే. ఎందుకంటే సముద్రంలో కూడా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అట్లానే కొన్ని జైల్లో ఉన్నాయి, పాకిస్తాన్ జైల్లో, అది కూడా. సో అక్కడ మనకి మంచి గూస్ బంప్ సీన్స్ వస్తాయి పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో. అది మాత్రం పగిలిపోద్ది, థియేటర్ పగిలిపోద్ది. అక్కడ మాత్రం పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మోగిపోద్ది. అంటే నాగ చైతన్య గారి భాషలో, తండేల్ రాజు భాషలో చెప్పాలంటే దుల్లగొట్టేశారు ఆ ఫైట్ సీన్ మాత్రం. సారీ మళ్ళీ కట్ చేసుకోవచ్చు. హలో అంటుంది మ్యాటిక్స్. చాలా బాగుందండి. ఆర్ఆర్ చాలా ప్లస్. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్తో కంపేర్ చేయడానికి లేదు. నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు.
ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా 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 బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో 100 crores కొట్టినట్టు బ్లాక్ బస్టర్ హిట్టేనా? డెఫినెట్గా బ్లాక్ బస్టరే అవుతుంది. చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు, రియల్గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, నచ్చుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ అవును చాలా బాగా చూపించారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్కి జస్టిస్ చేశారు, హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు. రియలిస్టిక్గా అనిపించిందా స్టోరీ? న్యాచురల్గా ఉందా లేదంటే బాగా డ్రామా? కొంచెం సినిమాటిక్ ఉంది, బట్ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ ఐ థింక్ 40 minutes ఈజ్ టూ గుడ్. నాకైతే అది బాగా నచ్చింది పర్సనల్. నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ మూవీ అనుకోవచ్చు. బెస్ట్ మూవీ కాదు కానీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ బిఫోర్ మనం లవ్ స్టోరీ మూవీలో కూడా సేమ్ సాయి పల్లవి కాంబినేషన్. డెఫినెట్లీ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఇట్స్ టూ గుడ్. రైటింగ్ ఇంకొంచెం ఆ సాంగ్ కూడా జనాలకు బాగా గుచ్చుకుంటుంది. ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది. ఓవరాల్ రేటింగ్ 3.5 ఇస్తాను. సినిమాకి ప్లస్ పాయింట్ అంటే ఏంటి? లైనప్, స్క్రిప్ట్, రైటింగ్ అండ్ డైరెక్షన్ చాలా ఆచిచూచి ఒక రియల్ ఇన్స్టెంట్గా లవ్ స్టోరీ అండ్ దేశం మీద ఉన్న ఒక లీడ్తో నాగ చైతన్య ఒక మెట్టు ఎక్కడని చెప్పచ్చు యాక్టింగ్ ప్రకారంగా. దీంట్లో మోర్ దెన్ తీసుకోవాల్సింది ఏంటంటే లవ్ ట్రాక్ చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్, సాయి పల్లవి గారు టెండెల్ రాజు అనొచ్చు, నాగ చైతన్య టెండెల్ రాజు అనొచ్చు. వాచబుల్ మూవీ. సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్న సినిమాలో. ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్న, హీరోయిన్ కాదన్న, వేరే లెవెల్ అన్న, దేవత అన్న, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవత అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్య తెలుగు ఇండస్ట్రీలో బతకలేడు, తెలుగు ఇండస్ట్రీలో ఉండలేడు. ఎందుకు వస్తాడు, ఎందుకు సినిమా తీస్తాడు అనే వాళ్ళకైతే చెంప మీద దెబ్బ కొట్టినట్టు అనిపించింది భయ్య. సినిమా నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిజంగా భయ్య. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 300 కోట్లు పక్కా భయ్య. రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, రివ్యూ స్టార్ మస్తాన్ బాయ్, ఎండి మస్తాన్ బాయ్ రివ్యూ స్టార్. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి భయ్య. ఈ సినిమా సూపర్ హిట్. రాకపోతే దీని తర్వాత రివ్యూ చెప్పాను భయ్య. నేను ప్రసాదం ఎక్స్ట్రా కనిపించాను ఇక, నిజంగా చెప్తున్నా. ఓవరాల్ రేటింగ్ 5కి 4.9 ఇస్తా. 1 పాయింట్ ఎందుకు తగ్గిందంటే కొంచెం ఇంకా స్టోరీ ఉంటే బాగుండు అనిపించింది. రియల్ కన్నీటి గాథ, ఆ కన్నీళ్ళు వచ్చేస్తే భయ్యా నిజంగా చెప్తున్నా. తెలుగు లేడీ పవర్ స్టార్ అనుకోవచ్చు భయ్యా సాయి పల్లవి గారు. అంత మంచిగా యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ.